అయితే వాస్తవం హరిత గమ్మత్ ఏంటంటే సరే భారతదేశంలో మనం ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీలో అయినా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తాయి. సరే అందులో కొన్ని కాకపోతే కొన్ని చేసుకుంటూ పోతారు, కొన్ని ఎక్కువ ఆర్థిక భారం ఉన్నాయి, కొన్ని చేయలేరు. అది చివరికి వచ్చేవరకే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ దాన్ని ఎక్కువ డిమాండ్ చేస్తారు, పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు. ఆ టైంలో కొంత పోలీసులను వాడి ఏదైనా ప్రజల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తే ఎప్పుడైనా సరే ఎక్కడైనా డెమోక్రటిక్ కంట్రీస్లో. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే డే 1 నుంచెల్లే పోలీసులు వాడడం మొదలుపెట్టినారు వీళ్ళు. పోలీసులు మొదలుపెట్టి మాట్లాడడం అడ్డుకోవడం మొదలుపెట్టినారు. వీళ్ళు ఏ సోషల్ మీడియాను ఆసరా చేసుకొని ఏ సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసి వచ్చారో ఆ సోషల్ మీడియా అంటే భయం మొదలైంది. దాని మీద ఆల్మోస్ట్ నిషేధం పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. పాపం వార్తలు తెచ్చుకొని వార్తలు చేరవేసి పాపం ప్రజలు ఇక్కడక్కడ మాట్లాడి తీసుకొచ్చి చూపించినందుకు ఛానల్స్ మీద కేసులు, రిపోర్టర్ల మీద కేసులు, ఛానల్ నడిపే ఓనర్ల మీద కేసులు, ప్రశ్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు, కేసులు. ఛానళ్ళ మీద కేసులే కదమ్మా, దాడులు కూడా, భౌతిక దాడులు కూడా మొదలుపెట్టినారు. భౌతిక దాడులు కూడా ఛానళ్ళు నడిపే పిల్లలపైన కూడా పెట్టడం మొదలుపెట్టినారు. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా రకరకాల పద్ధతుల్లో చేసుకుంటున్న పిల్లలపైన కూడా, ఆఖరికి వాట్సాప్ చాటింగ్ చూసి కూడా దాడులు చేసే పరిస్థితి దిగజారిన. సో ఆ రకంగా వీళ్ళకు ప్రజల్ని చూస్తే భయం అవుతుంది, మీడియాని చూస్తే భయం అవుతుంది. కొద్దిమంది పిడికడి మంది మీడియా పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న మీడియా ఏదైతుందో వాళ్ళ నలుగురిని పట్టుకున్నారు. ఇంకా వీళ్ళు చాలు మాకు, వీళ్ళతోని వీళ్ళు ప్రచారం చేయకపోతే ఇంకా ఆగిపోతుంది, ప్రపంచంలో వార్త మొత్తం ఆగిపోద్ది అనే భ్రమంలో పోయి వాళ్ళకి ఏదో రకరకాల ఆశలో వాళ్ళకు ఉండే ములాఖతులు ఏమేమి ఉన్నాయో దాంట్లో ఒక 4-5 మీడియా మెయిన్ మీడియా ఛానల్ చూపించకపోవచ్చు, రాయకపోవచ్చు. కానీ అంత మాత్రాన వాస్తవాలాగవు, వార్తలాగవు, దాగవు, పోతూనే ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈ రకంగా అడ్డుకోవడాలు, అరెస్టులు చేయడాలు, అనుమతులు నిరాకరించడాలు, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి సంవత్సరంలో రావాల్సింది మొదటి సంవత్సరంలోనే మొదలైంది వీళ్ళ ప్రభుత్వానికి.